నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. జిల్లాలో ఇసుక రవాణాకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇంత దర్జాగా పట్టపగలు రాత్రి అని తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇంత భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియాకు ఇష్టారాజ్యంగా మారింది. ఇక మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం దాసరిపల్లి వాగులో గల బోధ్ ఇసుకకు నారాయణపేట జిల్లా పరిధిలో ఇంటి నిర్మాణాలకు ఇటుక బట్టీలకు అనుమతులు ఇచ్చారు. అయితే ఇసుకాసరులు మాత్రం ఈ అనుమతులను అదునుగా చేసుకుని అక్రమ ఇసుక రవాణాకు తరలిపారు. అన్ని అనుమతులున్న జిల్లాలో ఇసుక రవాణా చేస్తే లాభం లేదని మహబూబ్ నగర్ జిల్లా అయితే ఇసుకాసరులు ఈ అనుమతులు అదనంగా చేసుకుని ఇసుక అక్రమ రవాణాకు తెరలిపారు. అన్ని అనుమతులు ఉన్న జిల్లాలో ఇసుక రవాణా చేసే లాభం లేదు. అన్ని మహబూబ్ నగర్ జిల్లా అయితే ఇసుక కొరత ఉంది కాబట్టి ఒక్క బెంచ్ 35,000 నుండి 40,000 వరకు విక్రయించవచ్చునని ఈ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఎలాంటి ఇసుక అనుమతులు లేకుండా ఈ మాఫియా పట్టపగలు భారత్ బెంజ్ వాహనాలలో ఇసుకను లోడ్ చేసుకుని ఇతరత్ర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో భారత్ బెంజ్ ఇసుకను 40,000కు అమ్మకాలు చేస్తున్నారు. భారత్ బెంజ్ వాహనాల్లో ఇసుకను నింపి దానిపై గ్రీన్ మ్యాట్ కప్పుకొని భారీ కాన్వాయ్గా రోడ్లపైకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పట్టపగల ఇంత నిర్భయంగా పదుల సంఖ్యలో భారత్ బెంచ్ వాహనాల్లో ఇసుకను ప్రభుత్వ కార్యాలయం ముందు నుంచి తరలిస్తున్నా పట్టించుకుని అధికారుల తీరుపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. अरे आप भाई आप రాలేదా ఆపు అట్లే కేసు చేపిస్తలే చూడు ఆపు.